హలో గాయ్స్, నమస్తే అందరికీ. ఎట్లున్నారు అందరూ? ఆల్రెడీ కిందకి వచ్చేసిన. మళ్ళీ మా సీను బ్రో నా లాకెట్ తీసిరు కదా, ఇది వెళ్ళే బయట ఇది సేమ్ ఇట్లాంటిది సీను బ్రోకి ఆల్ అన్నాడు. సో నేనైతే తీసుకున్నా. బ్రో చాలా రోజులు అడుగుతాడు, సో బ్రో కోసం నేను తీసుకున్నా. స్మాల్ గిఫ్ట్, చాలా క్యూట్ ఉంది కదా. సో సీను బ్రోకి ఇప్పుడు వెళ్ళి ఇస్తా. అండ్ ఈరోజు వర్కౌట్ అయితే ఏమనుకోలేను నేను. సరే జిమ్కి వెళ్దాం. జిమ్కి వెళ్ళినాక చూద్దాం, అక్కడ మైండ్ డైవర్ట్ అవుతుంది. ముందే మనది 7 అనుకుంటాం, మాడిపోయినాక ఇంకొకటి అవుతుంది. చలో జిమ్కి అయితే పోదాం. సో జిమ్ దగ్గరికి అయితే వచ్చేసిన. అండ్ 2 బ్రెస్ట్ రైసెస్ తిన్నా, బికాస్ చాలా ఆకలితోనుండే. హాయ్ సీను బ్రో, ఇంకో నీకోసం లాకెట్. థ్యాంక్ యూ. ఇంకొకటి పార్సల్ వచ్చింది. మజా కాడకు, నిజమన్నా పార్సల్ నిజంగా. వాడు సిద్ధు అని రాసింది. 2 సిద్ధు, సారీ. అయ్యా బ్రో, మజా కాడకు బ్రో. నిజమన్నా నీకే వచ్చి చూడు ఒకసారి ఓపెన్ చేయి. ఏమని ఇషా బ్రో, అది ఎవరిదో బ్రో, మజాక్ ఆడుతారు. లాస్ట్ వైట్ కలర్ ఒకటి. నాకైతే నమ్మబుద్ధి అవుతుంది. ఇది ఒక చిట్టి ఉంది. ఏమన్నా అంటే హ్యాపీ 23K డియర్ రాక్ స్టార్ విత్ లాట్ ఆఫ్ లవ్, కీప్ గ్రోయింగ్, కీప్ స్మైలింగ్ అని అట్లా మాటలు వస్తుంది. అది ఏదో నాకు అనిపిస్తుంది. ఓవర్ బాప్ 23K, నాది ఇప్పుడు 25K అయింది. ఇక్కడ చూసి 4 టీషర్ట్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి కదా. ఇంకా సెంట్ బాటిల్ ఇచ్చాయి. ఓవర్ పంపించారు బ్రో, ఓవర్ పంపించారు. నాకైతే వరసారి ఓవర్ పంపించిండొచ్చు. సరే నేను చూస్తా, ఎవరు పంపించారని నేను అనుకుంటా. నాకైతే నా మొబ్బుది అవుతారా అసలు. స్టిల్ సిద్ధార్థ అని ఉంది దాని మీద, బట్ స్టిల్ నా మొబ్బుది అవుతలే. బట్ 23K రాసిరంటే 23K అయితే నాదే అయింది. ఇప్పుడు మొన్న రీసెంట్గా మొన్న 23K అయింది, ఇప్పుడు 25K అయింది. ఎవర్రా రే, ఎందుకు పంపిస్తారా ఇవన్నీ? పైసలు ఎక్కువైతే నాకు ఇట్లా గిఫ్ట్లో పంపించకూరి. సరే చూద్దాం, మనం జిమ్ అయితే స్టార్ట్ చేద్దాం. వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా నేను జిమ్కి రాగానే నాకైతే పెద్ద షాక్. సీని బ్రో పార్సల్ వచ్చిందా కానీ పాగాలైపోయినా. నాకెవరు పంపించినాను, అడ్రస్ ఇట్లా లేదు. ఇక్కడ చూడది, లైక్ జస్ట్ ఇది రాసింది అంతే. అండ్ దీని మీద 2 సిద్ధార్థ అని రాసిర్రు. అండ్ చూడది, ఈ టీషర్ట్స్ పంపించారు ఎవరో కానీ. 1 2 3 అండ్ ప్లెయిన్ బ్లాక్ ఇవి పంపించారు. వద్దు బ్రో, మనకి ఇవన్నీ పంపాకండి ప్లీజ్. ఓకేనా, నాకు ఇట్లాంటివి నచ్చా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా అసలు సెండ్ చేయకండి. అండ్ ఒక పర్సన్ మీద మనీ అసలే స్పెండ్ చేయకండి. నేను ఇప్పుడిప్పుడు పరిచయమైన నా కోసం ఇవన్నీ వేయడం కరెక్ట్ కాదు. అండ్ మీ అడ్రస్ ఇట్లా ఎవరు పంపించారు ఇట్లా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇట్లా అయితే అసలు చేయకండి ప్లీజ్. నాకైతే చాలా గలీజ్ అనిపిస్తుంది. నా కోసం ఎవరైనా మనీ స్పెండ్ చేసారు, ఎవరైనా ఇట్లా గిఫ్ట్ ఇచ్చారంటే. ఓకేనా, చలో స్టూడియోకి అయితే వెళ్తా. వర్కౌట్ అయిపోయింది. నేను ఈ షాక్లోనే ఉన్నాయి, ఎవరు పంపించారు అని అదే మొత్తం థింకింగ్ చేస్తూనుండే. వర్కౌట్ లైట్గా చేసిన, లెగ్స్ చేసిన. స్టూడియోకి వెళ్దాం. అపాయింట్మెంట్స్ అంటే ఏమన్నా వీటిలో షూట్ చేద్దాం. అండ్ నేనైతే అలా నా ఇంకో స్టోర్ ఉంది హిమాయత్ నగర్, నేను ఆ స్టోర్కి వెళ్తున్నాయి అలా.
చలో వీడియోని అయితే చేద్దాం ఆ స్టోర్కి వెళ్ళినప్పుడు. సో నా స్టూడియోకి అయితే వచ్చేసిన నేను. నా స్టూడియో లొకేషన్ చూపిస్తా. ఇది వెస్ట్ సైడ్ హిమాయత్ నగర్, వెస్ట్ సైడ్ అది మినర్వా కేవ్. అండ్ ఇక్కడ బెల్జియన్ వాఫల్ ఉంటుంది, ఇక్కడనే మన స్టూడియో. అండ్ మన స్టూడియోలో నెయిల్స్ ఇట్లా వేశారు. యాక్చువల్గా ఇది కొలాబరేషన్ ఉంది. మన స్టూడియో బోర్డు చూడలే, సారీ, టిప్స్ అండ్ టిన్స్ అని ఉంటుంది. అండ్ దిస్ ఈస్ అవర్ స్టూడియో. ఇదే మన స్టూడియో. చూడండి, హాయ్. యాస్, ఇదే మన స్టూడియో. అండ్ ఇది వచ్చేసి మొత్తం నెయిల్స్ సెక్షన్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మన టాటూ సెక్షన్. ఇది చూసిరా ఫ్లోరల్ మన్నే అంట. అండ్ ఇది నేను. సో ఈరోజైతే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, బట్ ఈవినింగ్ వస్తారంట క్లయింట్స్. కాలేజ్ చెప్పినండే. ఇప్పుడైతే ఖాళీ ఉన్న, బోర్ వస్తుంది ఇప్పుడు. అండ్ ఆల్రెడీ ఇంట్లోనైతే నేను ఓట్స్, హై ప్రోటీన్ ఓట్స్ ప్లస్ వర్కౌట్ అయిపోగానే హై ప్రోటీన్ ఓట్స్ తిన్నా. దాని తర్వాత వే ప్రోటీన్ ఇట్లా తాగేసిన. ఇవాళైతే బోర్ వచ్చేసింది. అండ్ నేను డైలీ కొంచెం పపెట్ స్టూడియోలు అంట. అండ్ లాస్ట్ 2 days అయితే నేను ఈ స్టూడియోకి వస్తున్నా. ఎందుకంటే ఇక్కడ జర టాటో అపాయింట్మెంట్స్ ఉన్నాయి. చాలామంది టాటోస్కి బ్రో కాల్ చేస్తారు, బ్రో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ రండి అంటే ఇక నేను ఇక్కడ వచ్చేసిన. అండ్ సో ఎట్లుందో చెప్పండి. అండ్ లోపల గ్రీనరీ ఇచ్చిరా, మొత్తం నేనే సెటప్ చేసుకున్నా నా కోసం. మొత్తం లోపల గ్రీనరీ నేనే తీసుకున్నా. సెల్ఫ్ బ్రో, अपन सब सेल्फ कर लेते. అండ్ ఇప్పుడు టాటోకి అయితే ఇంకొవ్వరు లేరు, ఖాళీగానే ఉన్నా. వీడియో ఎడిటింగ్, రీల్స్ ఎడిటింగ్ అవే వేసుకుంటూ వస్తున్నా. చలో.